హలో, ఈరోజు గ్లాస్ కేక్ అంటే కట్ చేసి కూడా అయ్యో కట్ చేయాలా అనిపిస్తుంది, అంత బాగుంది. ఇట్లా కట్ చేసి చేత్తో పట్టుకుంటే జారిపోతుంది, జెల్లీ లాగా తాట్ నుంచెల్లాగా ఉంది. అంత బాగుంది, నోట్లో పెట్టుకుంటే సర్రని గొంతులేకపోతుంది అట్టుంది. ఎలా చేయాలనో చూద్దాం. 2 కోకోనట్ తీసుకున్నాను, వాటర్ సపరేట్, కొబ్బరి సపరేట్ చేసుకోవాలా. అగరగర్ పొడి, మెయిన్ అగరగర్ పొడి తీసుకోవాలా. అది పీసుల్లాగా కూడా దొరుకుతుంది. కొంచెం కొబ్బరిని ఇలా మిక్సీ చేసుకొని కొంచెం ఒక టీ స్పూన్ మైన అగరగర్ పొడి వేసి కొంచెం కోకోనట్ వాటర్ పోసి మిక్స్ చేసుకొని అందులో మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగియాల. ఆ కోకోనట్ వాటర్ కూడా పోసుకొని జస్ట్ బాయిల్ అయితే పొంగు వస్తే సరిపోతుంది. ఇది హార్ట్ షేప్ ఉంది కానీ అనేసి ఇందులో పోసుకున్నాను. ఒక ½ అవర్ పడితే అది సెట్ అయిపోతుంది. అంతలోపు గ్రేప్స్ డెకరేట్ చేసేకి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది సెట్ అయిపోయింది కాబట్టి ఇంకొక పాత్రలో అదే సేమ్ పాత్రనే కొంచెం షుగర్, కొంచెం అగరగర పొడి వేసేసి ఒక కోకోనట్ వాటర్ వేసి కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. మిక్స్ చేసుకుంటూ ఉండాలా. బాయిల్ అయినాక ఆఫ్ చేసేసి ఇది సెట్ అయిపోయింది. ఇలా వచ్చింది. అంతా గ్రేప్స్ పెట్టేసి డెకరేట్ చేసుకున్నాను. అలాగే ఉంటుంది అనుకుంటే ఇది జెల్లీ లాగా ఉంటుందిలే, సెట్ అయిపోతుంది అనుకుంటే అలా రాలేదు. ఈ కరగబెట్టుకునేదంతా అగరగరు, కోకోనట్ వాటర్ ఇదంతా పోసేపొదికి అంతా మిక్స్ అయిపోయింది కదా అనేసి అంతా మిక్స్ చేసేసి పోసేసినాను. కానీ మళ్ళీ ట్రై చేద్దాం అనేసి మళ్ళీ గ్రేప్స్ ఇలా కట్ చేసి హార్ట్ షేప్లో ఇట్లా పెడదామనేసి మళ్ళీ కట్ చేసినాను. చూడండి, ఇలా కట్ చేస్తే చిన్న లిటిల్ చిన్న హార్ట్స్ లాగా ఎంత బాగున్నాయో, క్యూట్గా ఉన్నాయి కదా. అవి అక్కడక్కడ పెట్టేసి మళ్ళీ సెట్ అయ్యేకి 1 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఫుల్ సెట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేయండి. 1 అవర్ తర్వాత చూడండి అంతా సెట్ అయిపోయేసింది. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఇలా మెల్లగా ఇట్లా వేసేసి కొంచెం చాకుతో అలా జస్ట్ అలా అన్నేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అలా వేసేస్తే గ్లాస్ జెల్లీ కేక్ రెడీ. ఎంత బాగుందంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత బాగుంది, మీరు కూడా ట్రై చేసి తినండి. చూడండి, చూసేకి ఎంత క్యూట్గా ఉందో.